సినిమాకి స్టోరీ, యాక్టింగ్, స్క్రీన్ ప్లే ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ ఇంటర్వల్ కూడా. 3 hours సినిమాలో మధ్యలో ఒక బ్రేక్ ఇస్తారు. బ్రేక్ తర్వాత కూడా మనకి ముందు ఉన్న ఇంట్రెస్ట్ ఉండాలి అన్నా, అంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలి అన్నా ఇంటర్వల్ బ్యాంక్ అదే రేంజ్ లో ఉండాలి. సినిమా మొత్తాన్ని కరెక్ట్ గా హోల్డ్ చేసి మనకి ఆ ఫీల్ ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఒక పర్ఫెక్ట్ ఇంటర్వల్ ఉండాల్సిందే. అలాంటి ఇంటర్వల్ సీన్స్ గురించి మాట్లాడుకుందాం. రెబెల్ ఈ సినిమా రిజల్ట్స్ ని ప్రభాస్ ఫ్యాన్స్ గా మేం మర్చిపోయి ఉంటామేమో కానీ ఈ ఇంటర్వల్ సీన్స్ ని మాత్రం ఎప్పుడు మర్చిపోలేం. ఈ సీన్స్ ని హైలైట్ అనడానికి రీజన్ ఏంటంటే, ప్రభాస్ లాంటి కట్అవుట్ ఉన్న హీరో ఒక మాస్ మూవీలో ఉన్నాడు అంటే దుమ్ము లేపే ఫైట్స్, అదిరిపోయే పంచ్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ సీన్ లో అంత మాస్ కట్అవుట్ ఉన్న ప్రభాస్ ఒకరి మీద కూడా చేయవేయడు. ఆ రేంజ్ కట్అవుట్ తో ఫైట్ చేయకుండా కూడా చూపించారు రాఘవ లారెన్స్. అలా సిగరెట్ వెలిగించి బస్ స్టాప్ నుంచి కాఫీ షాప్ కి నడుచుకుంటూ వస్తుంటే ఆ స్టైల్ కానీ ఆ బీజిఎం కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. బాహుబలి 1 and 2, బాహుబలి 2లో చూసుకుంటే కనీసం ప్రమాణ స్వీకారం కోసమన్నా ప్రభాస్ మాట్లాడతారు. కానీ బాహుబలి 1లో అయితే ఒక డైలాగ్ కూడా ఉండదు. ఏదో ఒక షాట్ లో బాహుబలి అని అంటాడు. కానీ మనం చూసుకుంటే ఈ 2 సినిమాల ఇంటర్వల్ సీన్స్ చూస్తే ఆటోమేటిక్ గా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మనకు ఒక తెలుగు సినిమాలోనే కాదు, ఇండియన్ సినిమాల్లో ద బెస్ట్ ఇంటర్వల్ ఇదేంటే బాహుబలి 1 and 2 అని చెప్పొచ్చు. రంగస్థలం ఇవన్నీ కాదు, ఇప్పుడు నేనే ప్రెసిడెంట్ గా పోటీ చేయాలి అని కుమారస్వామి ప్రెసిడెంట్ గా పోటీ చేస్తాడు. అన్న ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాడు అని తెలియగానే చిట్టిబాబు షాక్ అవ్వడం, నామినేషన్ వేశాక ఇద్దరు జెండా పట్టుకొని ఊరిలో మార్పు తేబోతున్నాం, ఏదో సాధిస్తున్నాం, గర్వంతో నడుచుకుంటూ రావడం అంతా ఒక ఎత్తు అయితే, చిట్టిబాబు వెళ్తున్నప్పుడు ఆగి రంగస్థలంలో రాజకీయం మొదలయ్యింది, ఎన్నికలకి సిద్ధంగా ఉండండి ఫణీంద్ర భూపతి గారు అని అంటాడు. అందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే అప్పటి వరకు జగపతి బాబుని సినిమాలో పేరు పెట్టి పిలిచిందే లేదు. ప్రెసిడెంట్ గారు అనేవాళ్ళు ఎప్పుడైతే చరణ్ పేరు పెట్టి పిలుస్తాడో అప్పుడు అందరూ ఆగమైపోతారు. విక్రమ్ కమల్ సార్ హీరో కదా అని పోతే స్టార్టింగ్ లోనే చనిపోతారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫ్లాష్ బ్యాక్ సీన్సే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో హీరోకి ఎంత తక్కువ స్కోప్ ఇచ్చాక ఇంటర్వల్ బ్యాంక్ ఏ రేంజ్ లో ఉంటే సినిమా హై ఇస్తుందో ఆ రేంజ్ కి మించి హై ఇచ్చాడు లోకేష్. మాస్క్ వెనుక ఉంది 99% కమల్ సార్ అని తెలిసినా కూడా ప్రీ ఇంటర్వల్ ఫైట్, బీజిఎం, ఆ కెమెరా మూవ్మెంట్ ఇవన్నీ పీక్స్ అని చెప్పొచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఫస్ట్ హాఫ్ మొత్తం సైలెంట్ గా ఉన్న కమల్ సార్ మాస్క్ తీసి ఇక మొదలెడదామా అనగానే బీజిఎం వస్తుంది, గూస్ బంప్స్ అని చెప్పాలి. 1 నేనొక్కడిని ఫస్ట్ హాఫ్ మొత్తం ఇది నిజం ఇది అబద్ధం అనే కన్ఫ్యూజన్ ఉన్న హీరోకి తనకు పేరెంట్స్ నిజంగానే ఉన్నారు అని కన్ఫర్మ్ అయ్యే సీన్ చాలా సింపుల్ గా టాయిలెట్ రూమ్ లో సెట్ చేస్తారు సుకుమార్ గారు. మహేష్ బాబు ఆ పోనీటైల్ అంకుల్ తోని డైలాగ్స్ చెప్తుంటే చూడడానికి కామెడీగానే అనిపిస్తుంది. కానీ ఒక్కసారి గన్ తోని షూట్ చేస్తే సీన్ అంతా సీరియస్ గా అయిపోయింది. సౌండ్ రాకూడదే అని గౌతమ్ రియలైజ్ అవ్వడం, తర్వాత అనవసరంగా చంపాను అని బాధపడటం, తనకు పేరెంట్స్ ఉన్నారు అని కన్ఫర్మ్ అవ్వడం, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియక ముందు పోనీటైల్ అంకుల్ చనిపోయాడని కోపం, ఇవన్నీ కలిపి సెకండ్ హాఫ్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి. నరసింహనాయుడు ఇప్పుడంటే చాలా వచ్చాయి కానీ అప్పట్లో ఈ సినిమా ఆ సీన్ కి ఉన్న క్రేజ్ సపరేట్. అప్పటి వరకు సైలెంట్ గా నార్మల్ గా డాన్స్ మాస్టర్ లాగా ఉన్న బాలయ్య ఇంటర్వల్ సీన్ లో బాలయ్యను చూడగానే విలన్స్ ఉరుక్కుంటా వెళ్ళిపోతారు. ఫస్ట్ హాఫ్ లో బాలయ్య బ్యాక్గ్రౌండ్ ని ఎక్కడ రివీల్ చేయలేదు కానీ ఇంటర్వెల్ లో అసలు విలన్స్ అలా ఎందుకు రియాక్ట్ అయ్యారు అనే డౌట్, అలా స్లో మోషన్ లో బాలయ్య విలన్స్ ని చూసుకుంటూ నడుస్తుంటే ఆ రియాక్షన్స్ ఉంటాయి, మాస్ అంతే. భాష ఫ్లాష్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఫస్ట్ సినిమా భాష. బెస్ట్ సెకండ్ హాఫ్ ఉన్న మూవీకి ఇంటర్వల్ ఏ రేంజ్ లో ఉండాలో అదే రేంజ్ లో ఇచ్చారు సురేష్ కృష్ణ గారు. అసలు అప్పటి వరకు గొడవలు అంటేనే భయపడే ఆటో డ్రైవర్ ఒక్కసారిగా రౌడీలు అందరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఖర్చులకు ఇచ్చేస్తాడు. తన ఫ్రెండ్స్ అందరూ మాణిక్యం దగ్గరకు వచ్చినా తన చేతిని ముద్దు పెట్టుకుని వెళ్తారు. ఈ సీన్ తోని సెకండ్ హాఫ్ కి కావాల్సిన ఎగ్జైట్మెంట్ ని క్లియర్ గా బిల్డ్ చేశాడు. ఈ సినిమా థియేటర్ లో చూడలేకపోయామని మన 90s కిడ్స్ అందరూ బాధపడి ఉంటాం అనుకుంటాం. క్షణం ఈ సినిమా సస్పెన్స్ తో పాటు థ్రిల్లింగ్ గా ఉంటది కాబట్టి ఇంటర్వెల్ సీన్ ని అసలు ఎవరూ ఇమేజిన్ చేసుకోలేకుండా తీశాడు రవికాంత్ పేరేపు. రీసెంట్ టైమ్ లో వచ్చిన డైరెక్టర్స్ లో నా ఫేవరెట్ డైరెక్టర్ రవికాంత్. హీరోయిన్ కి చెప్పకుండా వెళ్ళిపోతున్న సేజ్ కి ఒక వాల్ మీద హైప్ మార్క్స్ కనిపిస్తాయి. అది చూసిన తర్వాత హీరోయిన్ చెప్పింది నిజమై ఉండొచ్చు అని అర్థమవుతుంది. కానీ దాని గురించి అడుగుదాం అనుకునే లోపే ఆదా శర్మ బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుంటుంది. జెర్సీ ద బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ 2019. ఎన్నిసార్లు చూసినా ఎలాగేలో కనెక్ట్ అయిపోయాం సినిమాకి. ఫస్ట్ హాఫ్ అంతా సినిమాలో నాని లోగానే ఉంటాడు, ఎవరేమన్నా పడతాడు. తన లైఫ్ లో ఫస్ట్ టైం ఒక గిఫ్ట్ అడిగిన కొడుక్కి అది ఇవ్వలేక, డబ్బులు ఎవరిని అడగాలో తెలియక తనకు ప్రాణమైన క్రికెట్ ని వదిలేసి అది ఎందుకు వదిలేశాడో ఎవరికి చెప్పుకోలేక ఇలా చాలా ఎమోషన్స్ చూస్తాము. కరెక్ట్ గా ఇంటర్వెల్ అప్పుడు ఇక చాలు అనుకొని మళ్ళా ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఆడాలి, మళ్ళీ లైఫ్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అవుతాడు. అప్పటి వరకు ఒక ఫెయిల్యూర్ అర్జున్ తోని ట్రావెల్ చేసిన మనకి ఈ సీన్ ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటది. ఇక్కడ అనిరుద్ బీజియం ఉంటది మాస్టరు, వేరే లెవెల్ అంతే. నాన్నకు
ప్రేమతో ఇంటర్వెల్ సీన్స్ అనగానే మాస్ ఫైట్ సీన్స్ ఒక హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ నాన్నకు ప్రేమతోలో అలా ఉండదు. డిఎస్పీ బీజిఎం తోని, సుక్కు రైటింగ్, తారకన్న యాక్టింగ్ ఇవన్నీ కలిసి స్క్రీన్ మీద ఏమన్నా ఉంటుందా? తెలుగు సినిమా చూస్తున్నట్టు ఉండదు, హాలీవుడ్ సినిమా ఇంటర్వెల్ సీన్ లో చూస్తున్నట్టు ఉంటది. అభిరామ్ కృష్ణమూర్తిని కలిసాక స్వీట్ గా యూఆర్ గోయింగ్ టు బికమ్ ఎ జీరో అని అంటాడు చూడండి, సూపర్. అసలు నాన్నకు ప్రేమతో ఇంటర్వెల్ సీన్ డీకోడ్ చేస్తూ ఒక వీడియో చేయమంటారా? కామెంట్ చేసేయండి.